ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనోల్లభాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे श्रीमद्भागवतमहापुराणे द्वितीयस्कन्धे పంచమాధ్యాయే ప్రవేశామः. పంచమాధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సృష్టి వర్ణనం. నారదుడు వారు బ్రహ్మదేవుని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్పంతో ఆవిర్భవించిన వారు కదా నారదుడు వారు. నారం దదాతి ఇది నారద. నారం దదాతి ఇది నారద. నారం అంటే బ్రహ్మజ్ఞానమును, దదాతి ఇచ్చేవారు కనుక నారద. ఆయన అడిగారు, తండ్రి, నేను మీ దగ్గరికి కొన్ని చాలా విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. విశ్వం, విష్ణు, ఈ రెండింటి మధ్య వైవిధ్యం ఏమిటి? విశ్వం అంటే ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? లోకాలను సృష్టించడానికి కారణం ఏమిటి? ఎవరు లోకాలను సృష్టించారు? సృష్టించడానికి విశేషమైనటువంటి కారణం ఏమిటి? పంచభూతాలు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ ఎప్పుడు ఉద్భవించారు? ఇలా చాలా సందేహాలు ఉన్నాయి నాకు. నాపై అనుగ్రహంతో ఆ సందేహాలను తొలగించండి, సందేహ నివృత్తి చేయండి అని బ్రహ్మదేవుడిని నారదుల వారు అడిగారు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? సుఖపర బ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు చెప్పారు సమాధానం. నాయన, ఈ సృష్టిలో స్వతంత్రత్వం కలిగిన వారు కేవలం శ్రీ మహావిష్ణువు మాత్రమే, శ్రీమన్నారాయణుడు మాత్రమే. ఆయనకే స్వేచ్ఛ ఉంది. ఆయన మాయకు అధీశుడు, మాయాధీశుడు. మిగతా అందరూ మాయాధీనులే, మాయకు అధీనులైన వాళ్ళే. అసలు ఏమిటి మాయ అంటే? యా మా సా మాయ. యా ఏదైతే మా లేదో సా అది మాయ. అంటే లేనిది మాయలు అవుతుంది. అసలు ఉన్నదేమిటి? ఈ సందేహం వస్తుంది కదా. ఉన్నదేమిటి, లేనిదేమిటి? లేనిది మాయ ఎలా అవుతుంది అడిగారు నారదుడు వారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, జాయతే గమ్యతే ఇది జగత్. జాయతే గమ్యతే ఇది జగత్. జాయతే పుడుతోంది, గమ్యతే వెళ్ళిపోతుంది. జగత్, జగత్ అంటే జగత్తులో ఉన్న చరాచర జీవులు అన్నీ కూడా పుడుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. వాటితో కూడిన సముదాయమే, ఆ సముదాయంతో కూడిందే జగత్. జగత్, జ గ, జ జాయతే, గ గమ్యతే, ఇది జగత్. ఇలా జీవులు ఆవిర్భవించడం, మళ్ళీ వెళ్ళిపోవడం దేనివల్ల జరుగుతుంది? మాయా. కనిపిస్తున్నది కనిపించని స్థితికి చేరుకుంటుంది. పరబ్రహ్మతత్వం కనిపించదు, నిరాకారం, అది శాశ్వతం. కనిపించేవి శాశ్వతాలు కావు. అనేక జీవులు వస్తుంటాయి, జగత్తులో లోకాలు ఏర్పడుతుంటాయి, జగమంతా ఏర్పడుతుంటుంది. ఇవన్నీ అశాశ్వతాలు.
దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా దైవానికి అధీనంలో ఉంది. ఆయన సంకల్పిస్తే బహిర్గతం అవుతుంది, లేకపోతే అంతర్గతం అయిపోతుంది. భగవంతుడు ఒక్కడే మాయాధీశుడు. మిగిలిన అందరూ కూడా, అందరుంటే నాతో కూడా, నేను, నీవు, సనక సనందరాదులు, ప్రజాపతులు అందరం కూడా మాయకు అధీనులమే ఉన్నవాడమే తప్ప మాయను అధిగమించి ఉండేవాడు ఎవరు లేరు. ఈ లోకంలో 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం చాలా విశేషమైన తత్వం. భక్తి ఉండి ఎప్పుడు భగవంతుడిని సేవిస్తూ, భగవంతుడిని ధ్యానిస్తూ ప్రశాంతంగా ఉండే తత్వం ఏదైతే ఉందో, ఆ గుణం, స్వభావం, అది సత్వగుణము. ఇంకా రెండవది రజోగుణం. కోపము, తాపము, ఈ రెండింటితో కూడింది రజోగుణం. మూడవది ఏమిటి? తమోగుణం. అజ్ఞానం, అంధకారం, మూర్ఖత్వం. ఈ 3 రకాలు కూడా, 3 లక్షణాలు కూడా జీవుల్లో ఉంటుంటాయి. కొంతమందిలో కేవల సత్వగుణం ఉంటుంది, కొంతమందిలో కేవల రజోగుణం ఉంటుంది, కొంతమందిలో సత్వ రజోగుణాలు ఉంటాయి, కొంతమందిలో కేవల తమోగుణం ఉంటుంది, మరి కొంతమందిలో రజస్తమో గుణాలు ఉంటాయి. ఇలా విభిన్న ప్రకృతులు ఉంటాయి. ప్రకృతి పంచభూతాత్మకం. పృథ్వీ అప్ తేజో వాయువు ఆకాశాత్మకం. పృథివీ అప్ తేజస్సు వాయు ఆకాశ, పంచమూల పదార్థాలు. ఇది ప్రకృతి. పరమపురుషుడు యొక్క భాగమే ప్రకృతి, ఆయన యొక్క అంశయే ప్రకృతి. జీవులన్నీ కూడా ప్రకృతికి లోబడి ఉన్నాయి. భగవంతుడికే ఒక్కడే పరమపురుషుడు, మిగతా అందరూ కూడా ప్రకృతిలో అంతర్భాగాలు. ప్రకృతి మధ్యలో ఉన్నారు. ప్రకృతి వాళ్ళని ఆవరించి ఉంది, వాళ్ళల్లో ఉంది ప్రకృతి. చర్మం పృథ్వీతత్వం, రక్తం ఆపస్తత్వం, ప్రవహించే జలతత్వం, తేజ అగ్నితత్వం, కళల్లో కాంతి, నాభిస్థానంలో ఉండే జఠరాగ్ని తేజస్తత్వం. ఇంకా పంచ ప్రాణాలు, ప్రాణవాయువు ఏదైతే ఉందో అది వాయుతత్వం. పృథివీ అప్ తేజ వాయువు అయిపోయింది. ఇంకేమిటి? ఆకాశ, శూన్యం. శరీరంలో శూన్యాలు ఉంటుంటాయి, హృదయంలోను, మేధస్సులోను, మిగతా భాగాల్లోనూ అక్కడక్కడ శూన్య ప్రదేశాలు ఉంటాయి. అది ఆకాశతత్వం. అంటే ఇది దేహాలని పాంచభౌతిక దేహములు అంటారు. ఇంకా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు: త్వక్ చర్మము, చక్షు నేత్రము, శ్రోత్ర చెవి, ఘ్రాణ నాసిక, జిహ్వ నాలుక. ఇందులో దిక్కులన్నీ కూడా, మన చుట్టూ ఉన్న దిక్కులన్నీ కూడా శ్రోతృగుణానికి సంబంధించింది, శ్రవణేంద్రియానికి సంబంధించినటువంటి. త్వక్ చర్మం వాయుతత్వానికి సంబంధించింది. తర్వాత చక్షువులకు అధిపతి సూర్యభగవానుడు. శ్రవణేంద్రియాలకు అధిపతులు ఎవరు? దిక్పాలకులు. చర్మానికి అధిపతి ఎవరు? వాయుదేవుడు. నేత్రాలకు అధిపతి సూర్యభగవానుడు. జిహ్వకు అధిపతి వరుణుడు. ఘ్రాణేంద్రియాలు, నాసిక, దానికి అధిపతి అశ్విని దేవతలు. అలాగే పంచ జ్ఞానేంద్రియాలతో పాటు పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్ ఆహారం తీసుకోవడానికి ఉపయోగించేది, మాట్లాడడానికి ఉపయోగించేది నోరు. దానికి అధిపతి అగ్నిహోత్రుడు. పాణి చేతులకు అధిపతి ఇంద్రుడు. పాదములకు అధిపతి ఉపేంద్రుడు, అంటే వామనుడు. ఇంకా పాయు, ఉపస్థ. పాయు అంటే పురుషుల జ్ఞానేంద్రియం, ఉపస్థ అంటే స్త్రీ జ్ఞానేంద్రియం. పాయువుకి అధిపతి మిత్రుడు, ద్వాదశాదిత్యుల్లో ఒక ఆయన మిత్రుడు. ఇంకా ఉపస్థకు అధిపతి ప్రజాపతి. వీటిని బట్టి ఈ అధిష్టాన దేవతలు గురించి తెలుసుకోవాలి. ఇంకా కనిపించినది ఏమిటి? మనస్సుకు అధిదేవత ఎవరు?
చంద్రుడు. చంద్రమా మనసోజాత. బుద్ధికి అధిపతి బృహస్పతి. ఇలా విశేషమైనటువంటి తత్వాలన్నీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే పంచమోధ్యాయः. స్వస్తి.